బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ వచ్చి వెళ్ళిన తర్వాత కొంత టెంపో పెరిగింది. ఎంత టెంపో పెరిగినా ఒక రెగ్యులర్ విమర్శ ఉంది సార్. భారతదేశంలో ఏ పార్టీ లేదు, 22 ప్రతిపక్ష పార్టీలల్లా బంగాళాఖాతంలోకి వెళ్ళే పార్టీ రెండు పార్టీలు కూడా ఆశించారు. తెలంగాణ ప్రజల మైండ్ సెట్, మంచి నాయకత్వం, యూనిటీ, ఈ రెండు చూపిస్తే ఓట్లు గుద్దడానికి ఎవడో ఒకటి పనికిరాని సన్న ఇటు చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు, పరస్పర సవాళ్ళు. దోచుకున్న వాళ్ళు ఒకవైపు, దోచుకొని దాచుకున్న వాళ్ళే మొగోళ్ళు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ డమ్మీ అయితే పిసిసి చీఫ్ ఎట్లా అవుతారు? సడన్గా అక్కడ ముస్లిం వర్గం పెరిగిపోతుంది. ఆ పక్కన ఇప్పుడు ఆర్మూర్ చేరుతుంది అంట. పిప్రి ఘటన ఒకటి జరిగింది. రేవంత్ రెడ్డి గారు అన్నారు, కాంగ్రెస్ అంటే నేను నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లోనే బీజేపీ వస్తుంది. నెక్స్ట్ బీజేపీ అధికారంలో వస్తే నేనైతే. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మాటలు పదును, చేతలు చురుకు. విమర్శించే పొలిటీషియన్స్కి పొలిటికల్ సినిమా చూపిస్తారు ఈ లీడర్ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ మనతో ఉన్నారు. ఇవాళ మన గెస్ట్ మాట్లాడుతుంది. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? సూపర్ సార్, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ వచ్చి వెళ్ళిన తర్వాత కొంత టెంపో పెరిగింది. అంతకు ముందుతో పోలిస్తే ఎంత టెంపో పెరిగినా ఒక రెగ్యులర్ విమర్శ ఉంది సార్. బీజేపీలో అంతర్గత విభేదాల గురించి చాలా రోజుల నుంచి ఎవరికి వారు యమునా తీరు. దీనికి ఏం చెప్తారు? ప్రపంచంలో ఏ దేశంలో ఏ పార్టీలు లేదు అంతర్గత విభేదం. ఈ భారతదేశంలో ఏ పార్టీలు లేదు, 22 ప్రతిపక్ష పార్టీలల్లా అంటే వ్యక్తిగత అభిప్రాయాలు వేరే ఉంటాయి తప్ప వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి రాజకీయ పార్టీలలో. మీరు గమనించాల్సింది. అంటే మీ ద్వారా చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు, అభిప్రాయ భేదాలు. దీనికేదో అంటే వాళ్ళ ఒక ఐడియాలజీ చేంజ్ అంతే తప్ప ఇట్లాంటి విభేదాలు గ్రూపు ఏముండయి. అట్లాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. ఇప్పుడు మునిగిపోయే పార్టీ, మునిగిపోయిన పార్టీ రెండు పార్టీలు ఏవైతున్నాయో తెలంగాణలో, ఫామ్ హౌస్లో పడుకున్న పార్టీ, త్వరలోనే బంగాళాఖాతంలోకి వెళ్ళే పార్టీ, రెండు పార్టీలు కూడా ఆశలు పెట్టుకోకుండా ఇట్లా వర్గాలుగా విడిపోయింది కదా సార్. ఇప్పుడు తెలంగాణ ప్రజల మైండ్ సెట్ మీ దాకా వచ్చిందో లేదో నేను ఒక మాట చెప్తా. మంచి నాయకత్వం, యూనిటీ, ఈ రెండు చూపిస్తే ఓట్లు గుద్దడానికి రెడీ బీజేపీ కోసం. కానీ ఆ యూనిటీ మన బీజేపీలో మిస్ అవుతోంది అని ఫీల్ అవుతున్నారు. గుద్ది చూపించారు. ఇంకా మళ్ళీ కొత్త గుద్దేది 35% ఓట్లు గుద్దిండ్రు మాకు ఆల్రెడీ. ఇంకెవడో ఒకటి పనికిరాని సన్న మాటలు పట్టుకోకండి. 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం, సరిపోతాయా? ఇంకొక 8 గెలుస్తాం. సరిపోతాయంటే ఇప్పుడు ఎందుకు మాకు ఉన్నాయి 35% అండి, ఇంకా 3% ఓట్లు వస్తే చాలు. అంతేనా? ఏవైతే దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు వేసిండ్రో కొందరు విద్రోహులు, దేశ చొరబాటుదారులు, ఆ ఓట్లు ఏరెత్తే చాలు 3% వచ్చేస్తాయి మాకు. ఇంక ఈ మమ్మల్ని తెలంగాణలో అధికారానికి ఎవ్వరు కూడా ఆపలేరు. తెలంగాణ ప్రజలు, మీరు అన్నట్లు అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న ఈ సుమారు 12-13 సంవత్సరాల నుంచి దుర్మార్గంగా అప్పుడున్న గడీల పాలన కావచ్చు, ఇప్పుడున్న అబద్ధాల పాలన కావచ్చు, అవినీతి, బంధుప్రీతి, అక్రమాలు, ఇదంతా ఓవల మంచి ఉన్న తెలంగాణని అప్పుల తెలంగాణ చేసిండ్రు. దీనికి ఒకటి పరిష్కారం కమలమని తెలంగాణ ప్రజల మెదడు తొలుస్తున్నది. గట్టి క్లాస్ వచ్చిందంట కదా సార్ నేషనల్ ప్రెసిడెంట్ నుంచి, నితిన్ నబీన్ నుంచి. ముఖ్యంగా అవతార పురుషుడు రావాలి తెలంగాణ రాష్ట్ర బీజేపీకి అనే టాక్ వినిపిస్తుంది. నేషనల్ ప్రెసిడెంట్ వచ్చి వెళ్ళాక కొత్తగా బయట నుంచి ఒక అవతార పురుషుడు మన రాష్ట్ర బీజేపీకి అవసరం. ఏమంటారు? నిజంగానే వస్తున్నారా? వస్తే ఎవరైతారు? చాలా మంది ఉన్నారు మా దానికి రావడానికి క్యూలు కట్టారు. ఒకసారి అస్సాము, బెంగాల్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయ పార్టీలలో కూడా నాయకులలో ఒక అపోహ ఉండేది. ముస్లిమ్స్ కొద్దిగా మైనారిటీస్ మా కోట్లు వేయరు, వన్ సైడ్ ఈ అబద్ధాల సెక్యులర్ పార్టీలకు వేస్తారు కాబట్టి కొద్ది డైలాగులు ఉండేవాళ్ళు. 30%, 27-30% ఉన్న వెస్ట్ బెంగాల్నే కొట్టినాం. ఇక్కడ 14% ఈజీ అంటారు. ఇంకా మళ్ళీ మీకు లెక్కలు చెప్తున్నాను, అంకెలు చెప్తున్నాను, సంఖ్యలు చెప్తున్నానండి. 27 to 30% ఉన్న వెస్ట్ బెంగాల్ని 207 సీట్లు గెలిచినాం.
రాజకీయ నాయకులందరూ చెడ్డవాళ్ళు కాదు, పార్టీలు చెడ్డ ఉండొచ్చు వాళ్ళ ఐడియాలజీ. కొందరు కుటుంబ పాలన, కొందరు దేశ వ్యతిరేక ఆలోచనలు, మెజార్టీలని ఇబ్బంది పెట్టి మైనార్టీలను బుజ్జగించే పార్టీలు కాంగ్రెస్ లాంటివి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా భారతీయ జనతా వైపు చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్ తర్వాత క్లారిటీ వచ్చింది. ఇంకా బయలుదేరిన ఏమంటారు జగన్నాథ రథ చక్రాలని. ఇప్పుడు ఇంకా నాయకులు ఉన్నారు, ఇంకా ఏ అవతార పురుషులు అవసరం లేదు మా దగ్గర. ప్రతి నాయకుడు అవతార పురుషులే, మొత్తం మా పార్టీల కార్యకర్తలే అవతార పురుషులు మాకు. ఎందుకు మరి స్టేట్ ప్రెసిడెంట్ ని మార్చాలి అని నినాదం వినిపిస్తుంది? ఎందుకు ఇంకా ఈ స్టేట్ ప్రెసిడెంట్ అనేది మార్పు అవసరం, ఇంకా యూనిటీ రావాలంటే బీజేపీలో? అట్లేం లేదే, రామచంద్ర గారు చాలా బాగా చేస్తున్నారు. ఓకే, ఈరోజు అంతా మేము ఇప్పుడు ఏది రైతు గోత్సవ యాత్ర కావచ్చు, లేకపోతే సింగరేణి యాత్ర కావచ్చు, ఇంకా రకరకాల ఏదైతే ఈరోజు ప్రజాక్షేత్రంలో పోతున్నాం అన్ని రామచంద్రరావు గారి నాయకత్వంలో పోతున్నాం. వ్యక్తులు ముఖ్యం కాదండి, సంఘర్షణము, ప్రజల తరపు నిలబడి కొట్లాడే తత్వం ముఖ్యం. ప్రతిపక్షం అన్నప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. మూసి బాధితులు ఇళ్ళకి పోయి పడుకున్నాం, హైదరాబాద్లో నిలబడి కొట్లాడుతున్నాం, లడ్చర్ల బాధితుల వైపు ఉన్నాం, ఈరోజు విద్యార్థుల వైపు కొట్లాడుతున్నాం, అశోక్ నగర్ చౌరస్తాలో లాఠీ దెబ్బలు తింటున్నాం. ఇది కావాల్సింది వ్యక్తులు కాదు అక్కడ. మాకేందండి భారత మాతనే మాకు మొత్తం అన్ని. వ్యక్తులు ముఖ్యంగా దయచేసి ఈ అపోహ తొలగించుకోండి మీడియా. మాకు మొత్తం భారత మాతనే, రాయినే రామున్నని మొక్కే మా పార్టీ కార్యకర్తలు. కాబట్టి మాకు దశ దిశ నిర్దేశం అంతా భారతమాతనే. కాబట్టి రామచంద్ర గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పార్టీ రోజు రోజుకు పెరుగుతుంది, ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. రానున్న రోజులు ఇంకా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. నితిన్ నబీన్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మీ పార్టీ పరంగా కొత్తగా తీసుకున్న నిర్ణయాలు కానీ, కొత్త మార్గాలు కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు రైతు కళ్ళాలలో బీజేపీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇటు చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు, పరస్పర సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఇట్లా జనంలో రెగ్యులర్గా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. బీజేపీ చూస్తే రైతు కళ్ళల్లో మాత్రమే కనిపిస్తోంది. దోచుకున్న వాళ్ళు ఒకవైపు, దోచుకొని దాచుకున్న వాళ్ళే ఒకళ్ళు, ఇప్పుడు దోచుకుంటున్న వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళకి అదే ఉంటుంది, చంబల్లో దొంగల్లాగా. వాళ్ళు దొంగలు కాబట్టి ఎక్కడెక్కడ తింటున్నారో తెలుసు కాబట్టి వాళ్ళ మధ్యన అది అంతే తప్ప వాళ్ళకి ప్రజాక్షేమం గురించి కాదు. ఇప్పుడు నిన్నటి కొట్లాటనే చూడండి, అప్పుడు నువ్వెంత తెచ్చినావు ఇది లెక్క. అభివృద్ధి నువ్వేం చేసినావు అనేది కాదు. ఇక్కడ తెలంగాణ చర్చ, మొన్న అక్కడ ఒకటి కుర్చేసుకొని కూర్చున్నాడు, ఇక్కడ ఒకటి కుర్చేసుకొని కూర్చున్నాడు. చర్చ దేనికి చెప్పండి? చర్చ దేనికి? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం దానికి చర్చ చేయండి. ఎన్ని లక్షల మందిని, ఎన్ని కోట్ల మందిని దరిద్ర దిగురేగు నుంచి పైకి తీసుకొచ్చినాం దానికి చర్చలు చేయండి. ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కట్టినాము, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ లాంటి, ఇవిట్లకు చర్చ చేయండి. ఎన్ని హాస్టళ్ళు, సగం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయి ఒక తుప్పుపట్టిన తెలంగాణ చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు వాళ్ళని. రెండు పార్టీలను కూడా త్వరలోనే వాళ్ళకు తగిన శాస్తి చేయటం మాత్రం నిజం. భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈ దేశంలో ఈరోజు పురోగతి సాధిస్తున్నది. 22 రాష్ట్రాలలో అధికారంకి వచ్చింది. 1, 2, 3, 4 అనుకుంటే లెక్క పెట్టి అందరు 10 పెట్టి ఆగిపోతారు. 22 త్వరలోనే ఏదైతే మా భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్ధాంతం ఉందో, కాంగ్రెస్ విముక్త భారత్ బ్రహ్మాండంగా నెరవేరుస్తాం. మేమందరం ఆ యజ్ఞంలో భాగమవుతాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ గట్టిగా వినిపిస్తుంది. మీరు ఇందాక అన్నట్లు వెస్ట్ బెంగాల్ బెస్ట్ ఎగ్జాంపుల్, బీజేపీ ఏదైనా చేయగలదు అని చెప్పడానికి. కానీ ఒకటి ఎప్పటి నుంచో ఉంది, అంతర్గత అది కుదిరింది కేసీఆర్తో. ఒక్కో చోట అయితే తీవ్రంగా హరీష్ రావు ఆల్రెడీ ఇన్నర్లీ నడుపుతున్నాడు బీజేపీని. టీఆర్ఎస్ లోనే ఉంటాడు, బీఆర్ఎస్ లోనే ఉంటారు, కానీ బీజేపీని నడిపిస్తున్నది హరీష్ రావు. కేసీఆర్తో అంతర్గత ఒప్పందం ఆల్రెడీ కుదిరింది. ఈ మాటలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఒంటరిగా గెలిచే అవకాశం ఉందా నెక్స్ట్ ఎలక్షన్స్, మెయిన్ ఎలక్షన్స్ లో బీజేపీ? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా ఒకటి చెప్తున్నాను, పల్లవి టీవీ ద్వారా, దయచేసి ఇట్లాంటి అపోహలు పెట్టుకోకండి. భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో కామారెడ్డిలో చూపించారు మా కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామారెడ్డిలో కథన రంగంలో చూపించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, అనుమూల రేవంత్ రెడ్డిని, ఇద్దరిని మలిపి చుట్టి ఇట్లా పడేశారు. గాలిని చుట్టేసిన వాళ్ళం, గీలని చుట్టి మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇద్దరిని చుట్టి మా కామారెడ్డి కార్యకర్తలు దేశమంతా వచ్చి కామారెడ్డికి వెళ్ళి మట్టి కొండబోతున్నారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా వచ్చి కామారెడ్డికి వెళ్ళి మట్టి కొండపోయారు. ఇదేం నేనరా బాబు? ఈ అమ్మ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక 1,00,000 కోట్లు దోసినోడు, ఒక రానున్న రోజుల 1,00,000 కోట్లు దోసుకుంటూ కూడా చూడకుండా
కామారెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు చైతన్యవంతం చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులు తీసి బయటపడేసారు, పార్టీలను పడేసిన ఎంతసేపు అండి. కాబట్టి రానున్న రోజులలో ప్రజలని కదిలిస్తాం, ప్రజల్ని చైతన్యం చేస్తాం, ప్రజలని మా వైపు తిప్పుకుంటాం. ఈ సేవ్ తెలంగాణ వేయాలి, ఇది టార్గెట్ తెలంగాణ కాదు. అందరు టార్గెట్ తెలంగాణ అంటారు మా వీడియో. నో సేవ్ తెలంగాణ. లక్షల కోట్ల అప్పు, నిన్న 7,000 కోట్లు, మొన్న 3 నెలలు 28,900 కోట్లు. కాబట్టి ఈ అప్పుల తెలంగాణ నుంచి భవిష్యత్ తరాలని కాపాడాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఆ దిశగా మేము కార్యాచరణ తీసుకుంటాం, ప్రజా చైతన్యం చేస్తాము. ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ప్రజల మధ్య నుండి వాళ్ళు చేసిన అబద్ధన వాగ్దానాల మీద, ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేశారో వాటి మీద పోరాడతాం ప్రజాక్షేత్రంలో. డమ్మీ అయితే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, డమ్మీ అయితే పిసిసి చీఫ్ ఎట్లా అవుతారు? ఎందుకంత మాట అనేసిండ్రు? నో, అంటే రాజకీయాలల్లో సంబంధాలు మంచిగా ఉండాలి, వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ సంబంధాలు ఉండాలి. మహేష్ కుమార్ గౌడ్కు నాకు మంచి సంబంధాలే ఉన్నాయా? వ్యక్తిగత సంబంధాలు మొన్న నుంచి తెగినాయి అనుకుంటాను. మరి అనుకుంటున్నారా? అంటే ఏమో తెంపింది ఆయన, ఎదుటివాడు కత్తి చూసినప్పుడు కత్తి దూయాల్సిందే, చావోరేవో తెలుసుకోవాల్సిందే. రాజకీయ రంగం కావచ్చు, యుద్ధ రంగం కావచ్చు, ఓకే, ఇది చాలామంది చాలా రకాలుగా అంటారు. అతను అక్కడ అన్న సందర్భం ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీకి వచ్చాడు, ఏదైనా ఉంటే నేను తప్పు చేస్తే మీరు ఆరోపించాలి, నేను ఏదైనా అవినీతి చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, అరాచకం కాదు. ఒక్కసారి ఎమ్మెల్యే అని మాట్లాడాడు. నీ కార్యకర్తలు చప్పట్లు కొట్టాలంటే ఇంకేదైనా చెప్పుకోను. ప్రియాంక గాంధీ కొడుకు ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలి, చప్పట్లు కొడతారచ్చు. కానీ ఒక ప్రజానాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను 30,000 ఓట్లతో నా ప్రాంతంలో నువ్వు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాను. ఓకే, నన్ను ఒక్కసారి ఎమ్మెల్యే అనుకున్నాను, నేను ఒక్కసారి నేను ఎమ్మెల్యే అయినా కదా, మీరు ఎన్నిసార్లు అయ్యారు 35 ఏళ్ళని నేను అడిగాను. నేనేం మహేష్ కుమార్ గౌడ్ నాకేం వ్యక్తిగత వైరం లేదే. ఆయన మొదలు పెట్టాడు, మీరు ఏదైనా మీ కార్యకర్తలు చప్పట్లు కొట్టాలనుకుంటే వేరే వాడండి. ఇట్లా ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులని మీరు అగౌరవపరుస్తాము, అధికారం ఉంది, ఇలా అధికార పార్టీ, రేపు అధికార పార్టీ మాది, మరి మీ పరిస్థితి ఏంటి? అంతకు ముందు చేసింది ఏంటి? ఇప్పుడు జీవన్ రెడ్డి వరుస గెలిచిన ఎమ్మెల్యే ఒకప్పుడు, మీరు జీవన్ రెడ్డి మీద చాలా కామెంట్స్ చేస్తారు. రీసెంట్ గా కూడా డ్రగ్స్ విషయంలో ఒక మాట అన్నారని ఎంటిక పీకి అక్కడ టేబుల్ మీద పెట్టొచ్చిన వాళ్ళు మీరు. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పింది మీరు రెండే అక్కడ జరిగింది మీరు ఒకసారి. ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు ఇంటర్వ్యూ ద్వారా పోవాలి. వాళ్ళు మొదలు పెట్టారు మహేష్ కుమార్ గౌడ్. నేను ఇంకా మొన్న నుంచే మహేష్ కుమార్ అంటున్నాను, అంతకుముందు మహేష్ అని అంటుంది. అవును, ఇంకెందుకంటే మీరు వ్యక్తిగత సంబంధాలు చూడనప్పుడు నేను కూడా చూడొద్దు. ఓకే, నాకు ఏదన్నా ఒప్పుకునేవాడిని, ప్రజాక్షేత్రం నన్ను విమర్శిస్తే, నువ్వు అవినీతి చేసినావు ఇట్లా ఏదన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ నన్ను ఆరోపిస్తే నేను ఒప్పుకునేవాడిని. కానీ ఈ రకంగా ఒకేసారి ఎమ్మెల్యే అని ఒక పదం పాడాడు చూడండి, అది దానివల్ల నేను ఇబ్బందికి గురయ్యాను. ఎందుకంటే మీరు 35 ఏళ్ళు 40 ఏళ్ళు మీరు రాజకీయ జీవితంలో ఇంతవరకు ఎన్నిక కాలేదు కదా మీరు. చలో నేను ఒక్కసారి అయ్యిండొచ్చు, ఒకటి. రెండోది అక్కడ ఉన్న ఇంకొక మాజీ శాసనసభ్యుడు, అతనితో కూడా మంచి సంబంధాలు అయినా, వ్యక్తిగత సంబంధాలు చాలా బాగుంటాయి నాకు అందరూ. ఎందుకో వాళ్ళిద్దరు క్రాస్ అయ్యారు. ఒకవేళ మీకు అక్కడ పోటీ చేయాలని ఉంటే మీరు అక్కడ ఇన్ఛార్జ్ తీసుకోండి, లేదు కొన్ని ఎక్కువ నిధులు తీసుకురండి. నన్ను ఓడగొట్టాలని ఉంటే నాతో, అతను కూడా ఏమిటంటే శాసనసభ్యుడిని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కాళ్ళు చేతులు ఎరుకొడతామంటే ఇదేం పద్ధతి అండి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 22 రాష్ట్రాలు ఎరుగొట్టిరు మిమ్మల్ని. పదాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను. నేనేమంటున్నాను, మాకేదైనా అవినీతి ఆరోపణలు చేస్తే చేయండి, తప్పలేదు. వ్యక్తిగతంగా కాళ్ళు చేతులు ఎరుకొడతాం అది మా హక్కు అది. ఎందుకంటే మేము హిందువుల వైపు పోరాడుతున్నాం, ఎప్పుడైనా మాకు ఇతర మతస్థులు నచ్చినప్పుడు మేము మాట్లాడతామంటండి ఘాటు పదాలు. కాబట్టి అట్లాంటివి ఏమనుంటే మీరు కూడా మేము అనుకుంటే ఎంతసేపు అవుతారు. కాబట్టి మీరు కూడా ఎవ్వరు కూడా భాష దగ్గర పెట్టుకోవాలి మాట్లాడటం. రాజకీయాలను విమర్శించండి, ఏం తప్పులేదు, ఎంతన్నా విమర్శించండి. ఏదైనా అక్రమాలు చేస్తే, ఎవరికైనా అన్యాయం చేస్తే, ఏదైనా అవినీతి చేస్తే, లేకపోతే బుట్ట చోరగాలం పట్టుకుని నా మీద ఆరోపణలు చేపించుడు. డ్రగ్స్ విషయంలో మీరు ఇచ్చిన సవాల్ జీవన్ రెడ్డి వరకు వెళ్ళిందా సార్? నేను ఆల్రెడీ శాసనసభ్యుడు కాగానే ఆరోపణ చేశారండి డ్రగ్స్. నేనేమన్నాను, మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారి, కేటీఆర్ గారి మీరు పంపించండి, మీకు తేలిపోతుంది కదా. ఇప్పుడు డ్రగ్స్ అనేది చిన్న వ్యవహారం కాదండి. మీరు ఇప్పుడు ఆరోపించాలంటే 100 అనొచ్చండి, 1000 అనొచ్చు, అర్థమైందా? 1000 అనొచ్చు. కానీ ఏది డ్రగ్స్ అనేది బాగా స్ట్రాంగ్, ఖచ్చితంగా పెద్ద విషయం అది. ఇంకా అంతకన్నా ఎక్కువ మళ్ళీ మొదలు పెడితే ప్రజల మెదళ్ళలో విషం అవుతుంది. నేను మళ్ళీ చెప్పాను, టీఆర్ఎస్ వేదిక ద్వారా, మీడియా ద్వారా ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పంపిస్తాను, మీరే పంపించుకోండి. ప్రపంచంలో ఏ ల్యాబ్ కన్నా వ్యక్తిగత ఆరోపణలు నేను కాదండి మొదలు పెట్టింది, అతను జీవన్ రెడ్డి గారే పెట్టారు. మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారే పెట్టారు అప్పుడు ఎన్నికలప్పుడు. మళ్ళీ నీకు అదే చెప్తున్నానండి, మళ్ళీ ఈ దారి అందరికీ చెప్తున్నా, ఎవడైనా బుట్టా చోట్ల నాయకులకు కూడా చెప్తున్నా, ఎవ్వరికి భయపడా, దేనికి భయపడా. ఎవడన్నా కడుపుల గడ్డలు పుట్టినోడు, ఊర్లో కూడా ఆడోకోడు ఈడోకోడు ఉన్నాడు, కడుపుల గడ్డలు పుట్టినాయి, మీరు ఏదైనా తాయితులు కట్టుకోండి, మంత్రాలు చేసుకోండి,
తప్ప ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడకుండా కష్టపడి పైకి వచ్చిన, కన్నీళ్లతో పైకి వచ్చిన, కడగండ్లతో పైకి వచ్చిన, 1000 అవమానాలతో వచ్చిన, అపనిందలతో వచ్చిన, కొత్తగా నాకేం చేస్తారా మీరు నన్ను అపనిందలు? నన్ను ఏం చేయలేరు మీరు. దేవుడు ఒక్కడున్నాడు. మీకు ఒకవేళ జెలిసితోని ఒకడైతే చర్మ వ్యాపారం చేసేటోడికి, చర్మం వ్యాపారం చేసేటోడు కూడా నా గురించి మాట్లాడే. కాబట్టి పద్ధతిలో ఉండండి, హద్దులలో ఉండండి. ఏదైనా సరే నేను అడిగాను మహేష్ కుమార్ గౌడ్ గారిని, దయచేసి నన్ను ఈ రకంగా మాట్లాడే బదులు ఇంకెందుకు రాజీనామా చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇక ఏదన్నా ఒకటి అయిపోతుంది. నేను ఒకటిసారి ఎమ్మెల్యేనా, రెండోసారి ఎమ్మెల్యేనా, ఆర్మూర్ ప్రజలు నిర్ణయిస్తారు. మహేష్ కుమార్ గౌడ్ కాదు కదా నిర్ణయించేది. లేదు కాదు, నువ్వు ఒకరు నిజమైన పిసిసి ప్రెసిడెంట్ అయితే ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేపి నిజామాబాద్ జిల్లాకు 2.5 సంవత్సరాల నిధులు ఎన్ని వచ్చినాయి, మహబూబ్ నగర్కి ఎన్ని వచ్చినాయి. లేదు నీవు పుట్టి పెరిగిన బాల్కొండ నియోజకవర్గం నీ సొంత గ్రామం ఉన్నది. లేదు నువ్వు పోటీ చేసిన డిచ్పెల్లి 94, 2018 మళ్ళీ ఓడిపోయిన నిజామాబాద్, ఆ 3 నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు నా మాట కాదు, నీ ప్రజలకన్నా తెలియదు నువ్వేం తెచ్చినావని. మీరు రిలీజ్ చేస్తారా ఆర్మూర్ గురించి? అవును, నేను అదే చెప్తున్నాను. నేనేమంటున్నాను, మీరు జిల్లా ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకులు, మీరు నిజామాబాద్ జిల్లా ఈరోజు మొత్తం భ్రష్టు పట్టింది. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అక్కడి నుంచి 1000 కోట్లు కొండబోతున్నారు, రోజు 100 కోట్లు కొండబోతున్నారు. ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండ డిస్టిక్లలో రివ్యూ పెట్టుకుంటున్నారు. నేను అడిగాను అసెంబ్లీలో, మాకున్నదే 100 సంవత్సరాల క్రితం ఒక నిజాం సాగర్ ఫ్యాక్ట్ కెనాలు, దాన్ని ఆధునీకరిద్దాము, మళ్ళీ భవిష్యత్ తరాలకు ఒక 50 సంవత్సరాల వరకు దాన్ని స్ట్రెంథనింగ్ చేసి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కానీ అన్నీ కానీ మనం వాటర్ సోర్సెస్ డెవలప్ చేస్తే ఇట్లా ఎల్ని నేను అంటే కరువు వచ్చినప్పుడు ఉపయోగం. నేను కొట్లాడుతున్నాను అద్దా. నల్గొండకు 70 కోట్లు కొండబోతారు, మరి 7 కోట్లు ఇయ్యారు తెలంగాణ యూనివర్సిటీకి. పాఠశాల చూపిస్తున్నారంటారు. నేనేమంటున్నాను, ఖమ్మము, మహబూబ్ నగర్ ఈ మూడింటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. పాలమూరు జిల్లా ఆల్రెడీ చాలా వెనుకబడిన జిల్లా. ఆ జిల్లాకు మంచి జరిగితే మీకేంటి నొప్పి? నేనే చెప్పాను అసెంబ్లీలో, తీసుకెళ్ళండి కానీ మాకు కూడా ఇవ్వండి. ఓకే, మీరు బిర్యానీ తినండి, మాకు అభ్యంతరం లేదు. మాకు అన్నం పెట్టండి. అన్నం కాదు, గంజి పోయి రేవంత్ రెడ్డిని మహేష్ కుమార్ ఇద్దరిని అంటున్నా, మాకు గంజి అయినా పోయండి. ఇప్పుడు చెప్తే మరీ ఇబ్బందికరమైందండి. అలా ఇంకా తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. 8.5 కోట్ల మోటార్లకు 2.5 సంవత్సరాలు తిరగబట్టి అందున్న రైతులంతా కాంగ్రెస్ వాళ్ళే. రైతుల కాంగ్రెస్ అని అంటారు మీరే. నేను రైతుల గురించి కొట్లాడుతున్నాను, నేను అసెంబ్లీలో మాట్లాడాను. మరి అదే 8,000 కోట్లు కొడంగల్ నారాయణపేట కొండవరు మేము అద్దంటలేం. మాకు 8 కోట్లు ఇస్తే ఏం పోతుంది, ఏమైతే చెప్పండి. మీరు ఒక గౌరవప్రదం హోదాలో ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, మాట్లాడలేరా ముఖ్యమంత్రికి? రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటారు. అవును, అడగండి కాంట్రాక్టర్లని. గుంతలు బుడ్చోడు లేడు, 2.5 సంవత్సరాలు ఎంఆర్ఆర్ ఫండ్స్ వచ్చి. నిజామాబాద్ జిల్లా అంటే ఏ కాంట్రాక్టర్ వస్తలేడు, మంత్రి పదవి లేదు. నేను చెప్తున్నాను, నేను పార్టీలకు అతీతంగా చెప్పాను. ఇది నేను మహేష్ కుమార్ గారు చెప్పాను, సుదర్శన్ రెడ్డి గారికి చెప్పాను. ఇది కరెక్ట్ కాదు, జిల్లా అన్యాయం అవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఖమ్మం జిల్లాకు 1600 కోట్లు, మాకు 500 కోట్లు. మరి ఎవరు అడగాల? నన్ను అడిగితే నన్ను ఈ రకంగా బదనాం చేస్తారా? ఖమ్మం ప్రజలు, పాలమూరు ప్రజలు, నల్గొండ ప్రజలు అయితే మా జిల్లాల మీద పడి ఏడుస్తున్నారు రాకేష్ రెడ్డి అని అనుకుంటారు కదా సార్. చీచి వాళ్ళకు నేను మళ్ళీ మీకు అదే చెప్పాను. నేను చెప్పేది అదే, ఆ ప్రజలు మంచోళ్ళు, నాయకులే దుర్మార్గులు. ప్రజలకు అర్థమవుతుంది, వాళ్ళు బాధపడుతున్నారు. పాపం ఇప్పుడు కొడంగల్లో చాలా మంది అన్నారు నాతోని, అరే ఇంతగానో బాధపడుతున్నారు, మీకు కూడా 2 హాస్టల్ కట్టచ్చు కదా. నేను మొన్న బట్టి విక్రమం నేను అన్నాను, కుద్వాన్పూర్లో దళితుల హాస్టళ్ళు 2 సంవత్సరాలు తిరగబట్టి నేను అన్నాను, డైరెక్ట్ అన్నాను. ఇప్పుడు అన్న మీరు దళితులు ఈ ఉన్నతమైన హోదాలున్నప్పుడు మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటాడన్న? ఎన్ఆర్ఐలు బిన్ఆర్ఐలు రాజకీయాలకు వచ్చినాక ఎవరు నేను అడిగాను పొన్నం ప్రభాకర్ గారిని, అన్న బీసీ హాస్టల్ ఎన్నిసార్లు తిరగాలి నేను అడిగాను. నేను అడిగింది వాళ్ళ లెక్క 100 కోట్లు కాదు, 2 కోట్లన్నర. ముస్లింలకు స్కూల్ కూలిపోతున్నది, ముస్లింల గురించి నేను అడిగాను. ఎవరు మీరు ఉన్నప్పుడైనా చేయండి కొద్దిగా, అంటే కింది స్థాయి నుంచి ఆ వర్గాల నుంచి వచ్చారు. మీరు మీ ప్రజలను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? తప్ప మేము ఒకటేనండి. ఇప్పుడు ఆ రోజు అసెంబ్లీ చెప్పాను, కాళేశ్వరం అని 1,00,000 కోట్లు, పాలమూరు రంగంలో 84,000 కోట్లు తీసుకెళ్ళండి, మాకు ఒక 2,000 కోట్లు. ఇది తప్ప? ఇది నేరమా? చెప్పండి. మా గల్ఫ్ బాధితుల్ని అన్నాను, గల్ఫ్ కార్పొరేషన్ పెడతామన్నారు. మా 2 జిల్లాలకు మెయిన్ ఇంపార్టెంట్ గల్ఫ్ కార్పొరేషన్. 15 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు. ఇప్పుడే ఫోన్ కూడా వచ్చాయి, మీరు ఇక్కడ మాట్లాడుతుంటాం, ఎవరు హార్ట్ అటాక్తో చనిపోయింది. ఇప్పుడు ఎవరు తేవాలి శవం? ఒక కార్పొరేషన్ పెట్టుండ్రి, ఒక ఆఫీసర్లు పెట్టి 2.5 సంవత్సరాలే 10 లక్షల కోట్ల 5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. 5 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, కానీ 1000 కోట్లు మాత్రం పెట్టలేదు ఇప్పటివరకు గల్ఫ్ కార్పొరేషన్. కొడంగల్ అట్లా కూడా అసెంబ్లీ అన్నాను,
మీకేది తెలుసో ఏది తెలుసో కానీ మీకు ఉత్తర తెలంగాణ ఈ గల్ఫ్ బోసులు తెలియదు. ఎందుకంటే ఈ అవును. దక్షిణ తెలంగాణలో బాధ లేదు. ఈ మైగ్రెంట్స్ ఉత్తర అంటే తెలంగాణలో ఎక్కువ ఈ గల్ఫ్ మైగ్రెంట్స్ లేరు అక్కడ, తక్కువ ఓటు సీట్ల తప్ప. ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. ఒక 1000 కోట్లు పెట్టలేరా? ఇప్పుడు షబాంకు మెంబర్స్ అవ్వాలా, ఒక 4 ఆఫీసులను పెడదాం దుబాయ్లా, సౌదీలా, ఖత్తర్లా. నేను అన్నది ఏంటంటే ఒకవేళ జిల్లాకు మీకు ఉన్నతమైన పదవులు వస్తే జిల్లా అభివృద్ధికి పోయించండి తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదు. మీరు చూడనప్పుడు నేను చూడను. ఓకే, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు భవిష్యత్తులో కాంగ్రెస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా, లేదా ఆర్మూర్లో రాకేష్ రెడ్డి ఉంటాడా, ఇంకొకటి ఉంటాడా, ప్రజలు నిర్ణయిస్తారు. రాకేష్ రెడ్డి అన్ని గుర్తుపెట్టుకుంటున్నారా ఇవన్నీ ప్రతి ఒక్కటి? దీనికి ఏం అవసరం? కొద్దిగా బుట్టచోరలు అయితే గుర్తుపెట్టుకుంటారు. కింద ఓడోడైతే కొద్దిగా అదుపు లేకుండా స్థాయికి మించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారు. మహేష్ కుమార్ గౌడ్ నేను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నా తప్ప అతని వ్యక్తిగత నాకేముంటుంది. ఆయన నోరు జారాడు కాబట్టి నేను దానికి సమాధానం ఇవ్వాల్సింది తప్ప అనిల్కి అయినా కానీ మహేష్ కుమార్ గౌడ్కి కానీ రేపు ఫ్యూచర్లో ఎవరిచ్చినా ఇట్లనే ఇస్తా. ఎవరికేం లేదు. నేనేమన్నా వ్యక్తిగత విమర్శలు చేస్తలేను మీలాగా. కాలు చేతులు ఇరుకొట్టి శాసనసభ్యుడిది बीजेपी इरुकोटे ఉంటారా మొత్తం మరి భారతదేశంలో మీరు? దేశ हमारा कंट्रोल में, आर्मी हमारा कंट्रोल में. ఎంత గింతంత తెలంగాణ దాంట్లో ఉన్నది ఎంత గింతంత. కాబట్టి దయచేసి రాజకీయాలు చేయండి. అభివృద్ధి గురించి కొట్లాడదాం. మేము ఏదైనా తప్పులు చేస్తే విమర్శించండి. ఇప్పుడు మేము ఎట్లా ముఖ్యమంత్రి గారిని పార్టీ కాంగ్రెస్ని నన్ను విమర్శించండి, తప్పులేదు. మా బీజేపీని విమర్శించండి, మమ్మల్ని విమర్శించండి. మనం తప్పు చేస్తే తప్పులేదు. రాజకీయాలలో మీరు విమర్శించడం కాదు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే లేదు కాళ్ళు చేతులు భారతీయ జనతా పార్టీ కాళ్ళు చేతులు కొడతాం. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సంగతి అయితే మీరు ఉంటారా? కాబట్టి అద్దు, మర్యాద కొద్దిగా ఉండండి, మర్యాద కొద్ది రాజకీయాలు చేద్దాం. ఎవ్వడికి పదవులు శాశ్వతం కాదు. మీరు ఆల్రెడీ చెప్పారు పదవులు శాశ్వతం కాదు, శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. అవును, రాజకీయాలు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పింది. సార్, హైదరాబాద్, బోధన్, భైంసా, నిర్మల్, సంగారెడ్డి సెన్సిటివ్ ఏరియాలు అయినాయి. సడన్ గా అక్కడ ముస్లిం వర్గం పెరిగిపోతుంది. ఆ పక్కన ఇప్పుడు ఆర్మూర్ చేరుతుంది అంట. ఇప్పుడు పిప్రి ఘటన ఒకటి జరిగింది, స్కూళ్ళల్లో నమాజ్ చేయటం మొన్న మీరు మాట్లాడిండ్రు. అసలు ఎందుకు మీరున్న ఆర్మూర్లో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అదే టార్గెట్. మీరున్నారు కాబట్టి టార్గెట్. నేనని కాదు, ధర్మం ఉందా? ఎక్కడైతే ధర్మం చైతన్యవంతం అవుతుందో అధర్మం వైపు ఉన్న వాళ్ళు ఒకటవుతారు. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇప్పుడు నేను చెప్తున్నాను దీనివల్ల. ఇప్పుడు ఓకే, కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను. పిప్రిలో సంఘటన జరిగింది. ఓకే, మేమంటే బీజేపీ కొంచెం తొందరగా హిందువులో కొద్దిగా మేము మా వైపే చూస్తారు కాబట్టి మేము వెళ్ళి మాట్లాడాం. మీరు పరామర్శిస్తుంది ఏమవుతుంది? మీ వాళ్ళే కదా హిందువులు. దారుణంగా సార్, ఏం జరిగింది ఇప్పుడు అసలు లేటెస్ట్? 10,000 మంది ఉన్న గ్రామంలో ఓకే, నీకేదైనా చిన్న అదేదో చిన్న 1 లక్ష 2 లక్షలు ఫైనాన్షియల్ ఇష్యూస్ 100 వేదికలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లేకపోతే పెద్దలు ఉన్నారు, ఇంకా రకరకాలు ఉన్నది. అప్పటికే 5-6 సంవత్సరాల నుంచి అతని కాళ్ళు చేతులు పడుతుంటే కూడా చివరికి వచ్చి ఫోన్ చేసి మరి 35 లీటర్ల పెట్రోల్ కానీ తీసుకొచ్చి మొత్తం ఇంట్లో పోసేసి భార్య పిల్లల్ని ఆ వర్తనాల్లో పెట్టేసి వెలిగించేశాడు. ఒక క్షణం లేకపోతే మాంసం ముద్దలేదు. ఇదేంది? ఇప్పుడే 90%, ఆ ఊర్లో అయితే 98% ఉన్నారు హిందువులు. ఆడు 1% ఉన్నట్లుంటే భవిష్యత్తులో హిందువుల పరిస్థితి ఏంది? మేము ఐక్యతగా ఉండాలంటున్నాం. దానికి అర్థం ఏదో ఇంకో విడల తీసే అవసరం లేదు. యూనిటీగా ఉండాలా, మనం ఎదుర్కోవాలా. ఎక్కడ కూడా ఇతర మతస్థులను దాడి చేసిన చరిత్ర ఇందులోకి లేదండి. సార్, ఈ పిప్రి ఘటనలో కూడా గ్రామస్తులు కూడా అడ్డుకోవడానికి వెళ్తే వాళ్ళను కూడా ఈ అన్నదమ్ములు, ఈ ఎవరైతే ముస్లిం అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ అన్నదమ్ములు చాలా బెదిరించిండ్రు అంటున్నారు. అంటే అక్కడ పోలీసులకి కానీ చట్టానికి కానీ ఏమాత్రం విలువ లేదు. పోలీస్కి భయపడరు, చట్టానికి భయపడరు. అసలు ఏందన్నట్టు? కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నదంటే అది మా పాలన అనుకుంటారు. అది వాళ్ళు ముస్లిం లీగ్ పాలన ఉన్నది అనుకుంటారు. వాళ్ళ ఫీలింగ్, ముస్లింల ఫీలింగ్ ఏంటంటే కాంగ్రెస్ అంటేనే మా పార్టీ. ఎట్లయితే పాపం రేవంత్ రెడ్డి గారు అన్నారో కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటే దానివల్ల ఇంకా క్లియర్ వాళ్ళకు ఒక మెసేజ్ పోయింది కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మేము ఇంకా మా పార్టీ కాదు, ఇది మీ పార్టీ, మేమేదో గులాంలము, మీరు ఉన్న నదులు ఉంటుంటాం అన్నట్టు అక్బరుద్దీన్ గారు కూడా అన్నారు కదా. రెడ్డి ఓ రావు ఓ సబ్లోగాకే 15 నిమిషాలు ఇచ్చేస్తే మొత్తం అది కాదు. ఇంకా మీరు రెడ్డి అని ఉండని, అటు రావు అని ఉండని, అటు ఇంకోటి ఉండని, రాదని ఉండని, ఇంకా ఎవడన్నా హిందువులు ఉండని మా కాళ్ళకాడికి రావాల్సిందే అని అన్నాడు. అంటే ఇట్లాంటి దిగజారిన నాయకులు, దిగజారిన మాటల వల్ల అట్లాంటి వాళ్ళకి కింది స్థాయిలో ఇట్లాంటి సమస్యలు హిందువులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి హిందువులు ఎప్పుడో ఒకసారి అది దాంతో ఇప్పుడు ఉదాహరణకు ఇది సంఘటన. ఎందుకు పోరు మీరు? ఎందుకు రారు పరామర్శిస్తారు హిందువులని? సస్తే రారు, అత్యాచారాలు చేస్తే రారు, మరి దేనికి? మరి హిందువులు ఓట్లు ఎందుకు గెలుగుతారు? ముస్లిం ఓట్లు ఎందుకు గెలవరు మీరు? అంటే ఒక్కటి మేమేం చేస్తాం? ఇప్పుడు మీరు రారు, మేము ధైర్యం ఇవ్వాలా, ఆ జాతిని కాపాడాలా. 1000 సంవత్సరాలుగా మేము ఒక తరతరాల వ్యక్తులు మారుతున్నారు, సంస్థలు కాపాడుతున్నాయి. దాంట్లో ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు,
మేమందరినీ సమానమే చూస్తాం, ముస్లిమ్స్ని కూడా భారతీయులుగానే చూస్తాం. ఓకే, వాళ్ళు మాతో కలిసి వస్తారా కలిసి రారా, వాళ్ళు ఎప్పుడు కూడా విద్వేషం నింపే నాయకత్వాలు ఉన్నది, ప్రజలను కూడా తప్పుపట్టలేము. ఓకే. వాళ్ళకున్న చట్టాలు అంటే వాళ్ళకున్న బుక్స్ వేరే ఉన్నాయి, గ్రంథాలు వేరే ఉన్నాయి, వాళ్ళకి చెప్పే నాయకులు కూడా వేరే ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు పెరికి డిషే తీసుకోండి. ఇప్పుడు లవ్ జిహాదీ చేస్తారు, మా అమ్మాయిని తీసుకుపోతారు, 10 మందిని కంటారు వాళ్ళకు, మళ్ళీ ఆమెను ముక్కలు చేసి సద్దాదస్తాగా ఫ్రిడ్జ్లో పెడతారు. అంటారు మీరే, కంటారు మీరే, సంపుతారు మీరే, ఫ్రిడ్జ్లలో పెడతారు మీరే. నేను చెప్పేటి అన్ని నగ్న సత్యాలండి. ల్యాండ్ జిహాదీ చేస్తారు మీరే. జైరాబాద్లో చోట దళితుల భూములన్నీ కలిపి వక్ఫ్ అంటారు. ఓటు జిహాదీ చేస్తారు మీరే. మసీదులలో మేమేమిచ్చిన భారతీయ జనతా పార్టీ ఒక ఇంట్లోకి లేకుండా భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అందరం ఒకటి అంటున్నాము. అయినా కానీ అన్ని బెనిఫిట్లు తీసుకుంటారు, ఓటు మాత్రం మతంకి వేస్తారు. అన్నీ ఇప్పుడు ఎక్కడ కూడా బియ్యంల ముస్లిం బియ్యము, హిందువుల బియ్యం అని పంచుతలేము, లేదు శౌచాలయాలు. ఇప్పుడు భారత ప్రధాని 60 కోట్ల మందికి సుమారు భారతదేశంలో జల్ మిషన్ కింద వాటర్ కావచ్చు, స్వచ్ఛ వాటర్ కావచ్చు, మన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ 12 కోట్లు కావచ్చు, 16 కోట్ల మందికి ఇవి శౌచాలయాలు, 12 కోట్ల మంది శౌచాలయాలు కావచ్చు, 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఇల్లు కావచ్చు, 57 కోట్ల మందికి ఇవి ముద్రా లోన్స్ కావచ్చు. ఎక్కడ కూడా ముస్లిమ్స్ హిందువులను వేయలేదు. ఇంత చేసినా వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తారు. 10,000 గుళ్ళు కొట్టిన ముస్లింలకేమో హిందువులు ఓట్లేస్తారు. ఏదో ఒక సంఘటన సుప్రీంకోర్టు దయ వల్లనో అది వచ్చిన రామాలయం కట్టుకున్న వాళ్ళకి నచ్చం. ఇది భారతదేశమే కావచ్చు, తెలంగాణలో ముఖ్యంగా హిందువులు ఆలోచించాల్సిన విషయం. మొన్న జరిగిన సంఘటన అదే, పెరిగిట్లే పెద్ద జరగలేదు, ఇద్దరి మధ్యన జరిగిన ఘటన అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఏం లేదు, సిచ్యువేషన్ కూల్ ఉన్నది. మర్కజ్ వాళ్ళతో నేను ముందే మాట్లాడాను పెద్దలతో. ఇప్పుడు అది మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఎంఐఎం. అక్కడ అసలు ఎంఐఎం లేదు మారుమూలు. ఓవరాల్గా ముస్లిమ్స్ మంచి వాళ్ళాడ. ఓకే, మాకు ఓటు వేయకపోవచ్చు, ఓటు వేయకుండా ఏం కాదు, మా వాళ్ళు వాడు అద్దన్నా కాదన్న వారికి ఎమ్మెల్యే నేనే. కొద్దిగా అంతా ఇంతవరకు ఇంకా పోలేదు, వాళ్ళు ఆ స్టేజ్కి దాటలేదు, ఎక్స్ట్రీమ్ స్టేజ్కి పోలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ పిల్లలకు నమాజ్ నేర్పు, ఖురాన్ నేర్పు. ఇదేం కరెక్ట్ అండి. ఇంకా మా పిల్లల్ని కూడా మాకు కానీ భవిష్యత్తు రాల. మీరు ఒక మాట అన్నారు సార్, హనుమాన్ చాలీసా మేమేం నేర్పుతలేదు కదా, మన పిల్లలకి ఎందుకు నమాజ్ నేర్పుతున్నారు అని. ఇక్కడ ఒక కౌంటర్, మనం స్కూళ్ళల్లో సరస్వతి నమస్తుభ్యం చదువుతాం, ఆ స్కూల్లో ఉన్న ముస్లిం పిల్లలు కూడా చదువుతారు సరస్వతి నమస్తుభ్యం. నువ్వు అది ఇష్టపూర్వకం. ఇప్పుడు అది వేరే విషయం. ప్రతి ఇంతకుముందు వందే మాతరం ద్వేషిస్తారు, అన్ని ద్వేషించే స్థాయికి వెళ్ళారు. రాను రాను విషపు బీజాలు నాటుతున్నారు ముస్లిమ్స్ కూడా. మేమేముంటామంటే ఆ ముస్లిమ్స్ అందరిని అనట్లేదు, అక్కడ జరిగిన ఒక స్కూల్ వరకే పరిమితం అవుదాం. అక్కడ చాలా రోజుల నుంచి అది ఇంకా చెప్తే ఇంక ఇబ్బంది అవుతుంది. పోలీస్ అధికారులు కూడా అంచారు దాన్ని రికార్డింగ్ చేయకుండా. నమాజ్ చేస్తున్నారు పిల్లలు. ఉర్దూ భాష ఓకే, మీరు ఉర్దూ భాష నేర్పడం అనేది అది కూడా పెద్ద నేరమే. మీకు ఉర్దే నేర్పాలనుకుంటే ఉర్దూ మీడియం పర్మిషన్ తీసుకొని నేనే ఇప్పిస్తాను. ఉర్దూ మీడియం స్కూల్ అని పెట్టుకోండి, ఎవరైనా ఉర్దూ నేర్చుకునే వాళ్ళు వస్తారు. సరస్వతి నమస్తుభ్యమేమో ఇష్టంగా నేర్చుకున్నారు, ఇది కల్మా నమాజ్ ఏమో అయిష్టంగా నేర్చుకున్నారు. మేమన్నం ఏంటంటే మా పిల్లలకు బలవంతంగా కల్మా నమాజ్ ఎందుకు నేర్పిస్తున్నారు, ఖురాన్ తాలీం ఎందుకు నేర్పిస్తున్నారు, ఫస్ట్ పాయింట్. రెండోది, బలవంతంగా ఉర్దూ ఎందుకు నేర్పిస్తున్నారు చిన్న పిల్లలకు. ఉర్దూ కూడా 8th క్లాస్ నుంచి నేర్చుకోవాలి, ఒక ఆప్షనల్ లాంగ్వేజ్. లేదు నీకు ఉర్దూ మీడియం పెట్టాలనుకుంటే వేరే స్కూల్ పెట్టుకోండి, ఉర్దూ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఏది పెట్టుకోండి, చాలా ఉన్నాయి, దాంట్లో మీరు పెట్టుకోండి. ఎవరైనా ఇష్టం అయితే హిందువులు కూడా వచ్చి నేర్చుకుంటారు. ఉర్దూ ఏంది ఒక మతానికి సంబంధించిన భాష కాదే, అది ఉర్దూ ఒక లాంగ్వేజ్, అది ముస్లిం భాష కూడా కాదు ఉర్దూ. మేము దానికి ఒప్పుకుంటలేము. కానీ మీరు ఇట్లా అన్యాయంగా అక్రమంగా పిల్లలకు, చిన్న పిల్లలకే మీరు మత మార్పిడి ఇట్లాంటి విషబీజాలు నేర్పితే ఇంకా మా అన్ని కొట్టి రేపు తెల్లారి భవిష్యత్ తరాలకు మా కల్చర్ను కూడా పోగొడతారని ఒక బాధల. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏదో చిన్న గొడవ జరిగింది, పోవాలనుకుంటే పోలీసులను తీసుకుని ఎందుకు వెళ్తాడు గొడవ వేయాలనుకుంటే. ఎవరికైనా సరే స్కూల్లో గొడవ వెళ్తే మేమే కావాలా, లవ్ జిహాద్ అయినా మేమే కావాలా, కూడా ముస్లిం ఆక్రమణ చేసిండు ఏమంటాడు వక్ఫ్ బోర్డు అంటే మేమే కావాలా, ఓటేకి మాత్రం ఇంకోటి కావాలా. ఈ హిందువులు కూడా ఆలోచించే పద్ధతి ఇట్లుంటున్నది. కాబట్టి ఒక చిన్న సంఘటన జరిగింది, ఇట్లా ఎందుకు నేర్పినావు నమాజ్ అంటే బరాబర్ నేర్పుతానే అన్నాడు, అనగానే కూడా వేసిండు అంతే. దానికి ఏంది ఇద్దరి మధ్యన జరిగిన గొడవ తప్పది, మతాలేదో కత్తులు పట్టుకుని కాదు. కానీ ఇప్పుడే మార్పు వస్తుందా సార్? స్కూల్ సీజ్ చేసినాము, ఇట్లాంటి స్కూల్ ఏది ఉంచినా ఉంచాము, ఇంకా ఇట్లాంటి స్కూల్ ఏది ఉంచాము. రెండోది అందరికీ చెప్పినాం కూడా, ఇక ముందు ఇట్లాంటి జరగదు ఎక్కడ కూడా తెలంగాణలో. దీని మీద కూడా ఏమన్నా ఇట్లాంటి విదేశీ నిధులు ఏమేమి వస్తున్నాయి, దీదొక ఇప్పుడు ఉదాహరణకు ఎట్లయితే లవ్ జిహాద్ ఇవన్నీ ఏమేమైతే నడుతుందో దీంట్లో కొత్త కాన్సెప్ట్ పెట్టినరా, చిన్నపిల్లల్ని మతం మార్చుడు. కాబట్టి దీని ఒక ప్రత్యేకంగా సిట్ ఏమని చెప్పినాం ప్రభుత్వానికి.
అదే సరే దాని భవిష్యత్తులో ఇంకా చూడాలి ఇంకా ఎట్లా మీరే నచ్చేది. చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఆర్మూర్లో ముస్లిమ్స్ జనాభా ఎక్కువ అని. మరి వాళ్ళని ఏం చేయమంటారు ఆ ముస్లిం? నో ముస్లిమ్స్ నేర్చుకోండి, మా పిల్లలకి ఎందుకు అది ఈ ఉర్దూ మీడియం స్కూల్ కాదండి. మేము ఏమంటున్నామంటే మీ పిల్లలకు నేర్చుకోండి, ఎందుకు తప్పేముంది మద్రాసాలల్లో. మీ మత గ్రంథాలు మీకు ఏం చెప్తున్నాయో, మీ పద్ధతులు ఏమన్నా దానికి తప్పుపడట్లేదు. మా పిల్లలకు నమాజ్ ఎందుకు నేర్పుతున్నారు, ఖురాన్ ఎందుకు నేర్పుతున్నారు బలవంతంగా తల్లిదండ్రులకు తెలకుండా? మేమేమన్నా బలవంతంగా మీ మద్రాసులకు వచ్చి హనుమాన్ చాలీసా చదవమన్నమా మీ పిల్లల్ని? చదవమన్నమా? లేదు మీ మసీదులలో వచ్చి ఏమన్నా సుప్రభాతం గాయత్రి మంత్రాలు నేర్చుకోమన్నమా? మీ పద్ధతులు మీకున్నాయి, మీ ధర్మం మీకుంది, దాంట్లో తప్పు పట్టట్లేదు. మా ధర్మాన్ని మమ్మల్ని బతకనియండి. మీ ధర్మాన్ని మేము ఏమన్నప్పుడు, మీ మద్రాసులకు వచ్చి ఇన్వాల్వ్ కానప్పుడు మా పిల్లలకు బలవంతంగా వెంది చేస్తారు, ఇట్లాంటి తప్పుడు. కాబట్టి దీనికి కఠినమైన చర్యలు ఉండాలని అంటున్నాం. అంటే అన్ని పోయిన తర్వాత భవిష్యత్ తరాలు కూడా కలుషితమైన తర్వాత ఈ దేశము, ఈ సంస్కృతి, సాంప్రదాయాన్ని ఎవరు కాపాడాలా? ఎట్లా కాపాడతారు? ఈ కాంగ్రెస్ అయితే ఎప్పటికీ కాపాడరు. ఇప్పుడు ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటారు, ఆయన మీరు నేను చెప్పేది అబద్ధం కాదు. అల్లా దయ ఉంటే మేము గెలుస్తామంటారు, మరి మా దేవుని ఎందుకు మొక్కుతారో అర్థం కాదు. ఇప్పుడు అంత పెద్దోళ్ళు 10 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, 4 సార్లు మంత్రి అయిన వాళ్ళు ఆ రకంగా కలుషితమై పక్షపాతం చూపిస్తే మెజారిటీ ప్రజల వైపు మేము ఉంటున్నాం. ఇంకా ఉన్నదే ఒక దేశం, వాళ్ళ గురించి మాట్లాడాల్సింది మేమే, మాట్లాడతాం మేమే అంటున్నారు. మీరు ఎక్కువ, రాకేష్ రెడ్డి ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే హిందూ మతం ఈ 2 భావాలతోటి ప్రజల్ని రెచ్చగొట్టేవాడే రాకేష్ రెడ్డి. దీనికి ఏం చెప్తారు? 1990లో జూన్ 25న గిరిజ రుక్ము అనే ఉంటుంది అమ్మాయి, టీచరు, అందరు చూడంగా 20 మంది మానభంగం చేసిన తర్వాత రంపం మీద అందరు చూడంగా, రంపం మీద అంటే సామిల్ కట్టెలు కోసే మిల్లు మీద ఆ గిరిజ అనే అమ్మాయిని తుకుడలుగా కట్ చేశారు. ఎవరో కాదు, మళ్ళీ 15 మంది. ఆమె పక్కింటి వాళ్ళు, ఆమె ఎదురింటి వాళ్ళు, ఆమె టీచరు, ఆమెతో చదువు చెప్పించుకున్న వాళ్ళు. ఎవరు 15 మంది? ముస్లిమ్స్. భవిష్యత్ తరాలకు చరిత్ర అయితే చెప్పాలి కదా, చెప్పాలి కదా భవిష్యత్ తరాలకు. మర్చిపోతున్నారు చరిత్ర. ఔరంగజేబు ఈ దేశంలోనే బతకడానికి వాడు తుగ్లక్ అనేవాడు జీజియా ట్యాక్స్ అని పెట్టాడు ముందు. అంటే నీ దేశంలో నువ్వు బతకడానికి ట్యాక్స్ కట్టాల్సిన ఈ రోజు ఒక స్వాతంత్రంగా బతుకున్నావు, మళ్ళీ చరిత్ర అయితే చెప్పాలి కదా. ఇప్పుడు 90ల కాలంలో చెప్పిండ్రు. అవును, ఇప్పటికి లవ్ జిహాద్ నడుస్తుంది. మరి బీజేపీ అప్పటి నుంచి ఉంది కదా. నో, లవ్ జిహాద్ ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మేము చైతన్యవంతం చేస్తాం, పాయింట్ 1. అదొక పెద్ద, ఇప్పుడు ప్రేమ కలగటం పేరు. మరి ఇంతమంది ముస్లిం అమ్మాయిలు హిందువులు ఎందుకు ప్రేమించరు? సింపుల్, అంటే జనరల్గా ఇప్పుడు అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సరదాగా తీసుకుందాం, మా బాలీవుడ్ సూపర్ స్టార్ ఉంటారు ఆమీర్ ఖాన్ గారు. ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఫస్ట్ ఆమీర్ ఖాన్ పాప, ఆమీర్ ఖాన్ ఫస్ట్ భార్య హిందూ, పిల్లలేమో ముస్లిమ్స్. రెండో భార్య కిరణ్ రావు అని, వాళ్ళకి లింక్స్ తాత ఇక్కడనే మన తెలంగాణ. భార్య హిందూ, పిల్లలు ముస్లిం. ఇప్పుడు మళ్ళా ఈ రెండుకి విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు మూడో భార్య హిందూ, మళ్ళీ పిల్లలు ముస్లిమ్స్. ఎందుకు అమీర్ ఖాన్కి ఒక్కసారి కూడా ముస్లిమ్స్ నచ్చట్లేదు? హిందూ అమ్మాయిలనే ఎందుకు చేసుకున్నాడు? లేదు, మరి హిందూ అమ్మాయిలకి నచ్చినప్పుడు నువ్వెందుకు హిందూ మతం మారుతలేవు? ఫస్ట్ భార్య హిందువే, పిల్లలేమో ముస్లిము. రెండో భార్య హిందువే, పిల్లలేమో ముస్లిము. మూడో భార్య హిందే ఇప్పుడు కాబోయే, మళ్ళీ పిల్లలు ముస్లిము. అంటే ఎట్లా? నీకు ముస్లిమ్స్ ఎందుకు నచ్చట్లేదు? ముస్లిం అమ్మాయిలు, పాయింట్ 1. లేదు, నీకు హిందువులే నచ్చినప్పుడు నువ్వు హిందూ మతం ఎందుకు మారుతలేవు? అంటే ఇదంతా ఒక విద్రోహచర్య అనిపిస్తలేదు మీకు? మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పున్నది ఆలోచన. కశ్మీర్ లాంటి ఘటనలు, పాతబస్తి లాంటి ఘటనలు, బైన్సా లాంటి ఘటనలు జరగకూడదంటే హిందువులు మెజారిటీ ఉండాలా? మెజారిటీ ఉండాలంటే మినిమం 4 ఉండాలి పిల్లలండి. మినిమం 4 ఉండాలి. చస్తే మొయ్యడానికైనా 4 ఉండాలి. రాసి పెట్టుకోండి. ఫామ్ హౌజులు కొనుక్కున్నాం. నేను చాలాసార్లు చెప్పేది ఇదే, మీరు మాస్టర్ ఎన్ని సంపాదించుకున్నాం కాదు, భవిష్యత్తుల తరాలకు ఆత్మగౌరవము, ఆత్మాభిమానము తన నేల అనేది ఉంచాలి. కాబట్టి మతం గురించి తప్ప ఇతర మతస్థులు ఏమంటలేము. నువ్వు మెజారిటీగా ఉన్న నొద్దులు వాళ్ళు కూడా బ్యాలెన్స్గా ఉంటారండి. నువ్వు తగ్గిన కొద్ది ఇట్లయినా అనుకో, ఎక్కడ కూడా నేను చెప్పిందే చరిత్ర అబద్ధమైతే ప్రపంచంలో ఇస్లాం పెరిగిన ప్రతి చోట చూడండి, ఇండియానే కాదు, పాకిస్తాన్ అయితే మరీ దారుణం. 22% ఉన్న 1% అయ్యా. ఇంకా బంగ్లాదేశ్ అయితే పానారుండంగా తగలబెడుతున్నారు. దీప్ దాస్ పిల్లని పానముండంగా తగలబెడతారా? పానముండంగా రంపాలలో కొత్తారా? ఇదే చెప్తున్నాం హిందువులకు, దయచేసి కొద్దిగా చైతన్యం కండి, కొద్దిగా కలిసి ఉండండి. ఎదుటివాడిని మీరు కొట్టకుండా మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి. మీరు ఎంతో కోరికతోని కష్టపడి మీ జీవితాంతం సంపాదించుకున్న ఆస్తుల్ని వాళ్ళేమో పిల్లల్ని అంటున్నారు, మీరేమో ఆస్తుల్ని అంటున్నారు. వాళ్ళేమో క్లియర్గా చెప్తున్నారు అవి మనయే అనుకుంటా. మీరు ఆలోచించుకోండి.
ఏమేమి ఉంటాం, 30-40 ఏళ్ళు ఉంటాం. కాలం ఆగది. భవిష్యత్ తరాల్లో మీ పిల్లలకు నరకయాతన అనుభవించద్దు, ఈ దేశంలో ఉండేందుకు జీజీఐ ట్యాక్స్లు కట్టద్దు. చాలామందికి చెప్తున్నా, ఇప్పుడు మీలాంటి యాంకర్స్ కూడా చెప్తున్నా దయచేసి. ఎందుకంటే అందరూ ఈరోజు స్వేచ్ఛ 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 అంటున్నారు. అది ఈ హిందుత్వంలో ఉంది ఆ స్వేచ్ఛ. ఆదిశక్తిగా, పరాశక్తిగా, అమ్మలగన్నమ్మ శక్తిగా కొలిచే జాతి అది ఉంది ప్రపంచంలో. మహిళలంటే హిందూ మతం ఒకటే. మీరు కూడా మహిళలు కూడా ఆలోచించండి దయచేసి. భవిష్యత్ తరాల మీ బిడ్డలు ఇట్లా స్వేచ్ఛగా చూడిదారులు వేసుకోవాలా, వాళ్ళు నచ్చినట్లు మంచిగా ఏదైతే ఈరోజు ఒక భరతనాట్యం కావచ్చు, వాళ్ళకి నచ్చిన వెస్ట్రన్ డ్యాన్స్ కావచ్చు, రకరకాల ఏదైతే ఒక కల్చర్ డెవలప్డ్ వెస్ట్రన్ కల్చర్, ఇండియన్ కల్చర్ అన్నీ మిక్స్గా మీరు ఫ్రీడమ్గా ఉన్నారో దయచేసి. ముస్లిమ్స్ మెజార్టీ అయిన రోజు ఇవన్నీ ఉన్నాయి. కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళండి. సార్ ప్రక్రియ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు నిజంగానే ఓట్లు తీసేస్తున్నారు. ఎవరైతే ఫేక్ ఓట్లు ఉన్నాయో ఆ ఓటర్ లిస్ట్ లో నుంచి తీసేస్తున్నారు. ఓటు లేదు, ఇప్పుడు రోహింగ్యాలకే అనుకుందాం, ఓటు లేదు, ఓటు వెయ్యలేడు, కానీ నివాసం ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కదా. ఓటు తీసేసినంత మాత్రాన సమస్య సాల్వ్ అయినట్లేనా? ఇప్పుడు సమస్య అది వేరేది. ఇది ఇప్పటి వరకు ఓన్లీ సరే ఓకే సర్ర వరకు ఓట్లు తీర్చడం, ఇంకా తర్వాత అవన్నీ తీసేసి ఉంటాయి. దానికి స్కీములు ఉంటాయి. ఓకే, ఇప్పుడు బెంగాల్ స్టార్ట్ అయింది కదా. ఓకే, వస్తుంది. ధర్మం ఎక్కడ గెలుస్తుందో, భారత మాత బిడ్డలు ఎక్కడ సింహాసనం మీద కూర్చుంటారో, నిష్పక్షపాతంగా నిజాయితీగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాబట్టి అది బంగ్లాదేశ్లో ఏదైతే బార్డర్లు ఫ్రీ చేసినామో వెళ్ళిపోతున్నారు. సర్వర్కే మాట్లాడతా సార్. ఒక ఆధార్ సెంటర్కి వెళ్తే 80% ముస్లిమ్స్ ఉంటున్నారు. బురకాలు వేసుకొని మహిళలు క్యూ లైన్లలో కిలోమీటర్ల మీద నించుంటున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ని తెలంగాణగా మార్చే దాని మీద ఎక్కువ ఉంటున్నారు. అంటే 12 ఏళ్ల నుంచి తెలంగాణలో ఉంటూ ఏ రాష్ట్రం గుర్తింపుతో ఉన్నట్లు వీళ్ళు? ఎందుకంటే మళ్ళీ ఇక ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఏది ఏమైనా ఒకటేనండి. ఫస్ట్ ఏ గుర్తింపుతున్నా ఇప్పుడు ఒకటి సార్ అనేది ఒకటి ఉంది. మీరు సార్ గురించి మాట్లాడాలనుకుంటే అధికారులు ఎవరు? మేము యూపీకి వెళ్ళి ఏం పంపించలేదు అధికారులు. ఓకే, బీజేపీ అధికారులు ఏం కాదే వాళ్ళు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ వర్క్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న ఏదైతే ఈ సరైన ఒక ఉందో ప్రక్షాళన మేం కాదు చేసేది, రేవంత్ రెడ్డి సర్కార్ కింద ఉన్న అధికారులే చేస్తున్నారు. కాబట్టి ఇలా ఏదైతే ఇలా డొల్లతనం ఏర్పడుతుంది కదా. ఇన్ని రోజులు ఏవైతే దొంగ ఓట్లతోని లేకపోతే గుస్బైట్ అంటే ఆక్రమణదారులు వలసదారుల ఓట్లతో గెలుస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సిస్టమ్ అంతా ఆయన కంట్రోలే, చీఫ్ సెక్రటరీ ఆయన కంట్రోలే, డీజీపీ ఆయన కంట్రోలే, లా అండ్ ఆర్డర్స్ ఆయన కంట్రోలే, అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆయన కంట్రోలే. పోయిన అధికారులంతా రేవంత్ రెడ్డి కింద అధికారులే పోతున్నారు. మీ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చినా రేవంత్ రెడ్డి కింద పనిచేసే వ్యవస్థ వస్తుంది. నీ అధికారుల మీద నీకు ఎందుకు నమ్మకం లేదు? కాబట్టి దీంట్లో ఏదో మోసం ఉంది. మోసం అంటే ఏముంటుందంటే సార్ మేమేం చేసింది కాదు, కాంగ్రెస్ ఇప్పటికే 9 సార్లు చేసింది. కొత్తగా మేమేం చేయట్లేదు, కొత్తగా బీజేపీకి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చేస్తూ పోతుంటుంది. కానీ కొన్ని 20 ఏళ్ళలో వచ్చిన ఒక పరిణామం ఏంటంటే ఆక్రమణలు బాగా జరిగినాయి. అందువల్ల కొందరు ఆక్రమణల ఓట్లు ఇప్పుడు ఒక ఓటు చెప్తున్నాను, ఇలా ఓటు తీసేది డబ్లింగ్ ట్రిబ్లింగ్ ఓటు. అవును, అవి తీసేస్తారు. చనిపోయిన వారు ఓట్లు తీసేస్తారు. లేదు 2 చోట్ల, ఇప్పుడు మన నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, కోంపల్లిలో కూడా ఉంటుంది, నిజామాబాద్లో కూడా, వరంగల్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు అంతే. ఒక భారతీయుడికి ఒకటే ఓటు ఉండాలి, అది ప్రక్షాళన. కాబట్టి దాంట్లో ఎటువంటి ఏముండదు. కొన్నింటి దాకా అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టి ఇట్లాంటి పనులతో గెలిచిన వాళ్ళకి భయం తప్ప నిజాయితీగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతో గెలిచిన వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఓటు సరి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సరి ప్రక్రియ వల్ల అందరూ అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, కరెక్టే. సరి ప్రక్రియ వల్ల ఇంత పెద్ద ఎత్తున చేయటం వల్ల వస్తున్న ఉపయోగం అంటే ఓన్లీ అక్రమంగా ఉన్న వాళ్ళ ఓట్లు చెల్లవు ఒకటి, ప్లస్ జెన్యున్ గా ఉన్న వాళ్ళకి ఒక ఓటే ఇవ్వబడుతుంది అనేది ఒకటి. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? మీరు ఇందాక అన్నారు కదా నెక్స్ట్ మన దాకా కూడా వస్తుంది అని. అంటే అది ఇంకో ప్రక్షాళన ఉంటుంది. వెస్ట్ బెంగాల్ వచ్చినట్టు మేము అధికారంలోకి వచ్చినాం అనుకో, ఖాళీ అవుతాయి రోహింగ్యా క్యాంప్స్, కంపల్సరీ ఖాళీ చేస్తాం. ఓకే, మా దేశం కాని వాళ్ళు, మా నేల మాది, నీరు మాది, దేశ సహజ వనరులు మాయి, భారతీయులే, ఇవి భారతీయులే. కాబట్టి మేము అక్రమణ దాన్ని ఉంచాము. ఇంకా వీలైతే ప్రపంచంలో హిందువులందరినీ తెచ్చుకుంటాం మా దేశంకు. ముస్లిం హిందూ దేశము. ముస్లిం ఓట్లు వద్దా? ముస్లిమ్స్ ఓటు వద్దా మీకు? ముస్లిం ఓటు బ్యాంక్ వద్దా? ఇప్పుడు ఓటు వద్దా అని అంటే మేము అక్రమణదారులు అంటున్నాం, వలసదారులు అంటున్నాం, గుస్బేటి అంటారు హిందీలో, అక్రమంగా చొరబాటుదారులు, వాళ్ళని వెళ్ళిపోమంటున్నాం. ఈ దేశ సంపద మీద ముస్లింలకు కూడా నష్టమే వలస్తే. ఓకే,
అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముస్లింలకు కూడా నష్టమే. ముస్లిమ్స్ అంటే ఎవరో కాదు, భారతీయులలో. మీరు ఎంతసేపు ముస్లింలను విడిగా చూడకండి. ఏదో కొద్ది మంది అఫ్జల్ గురు లాంటి వాళ్ళు చేసినట్టు మనం అబ్దుల్ కలాం లాంటి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్. సోఫియా ఖురేషిని కూడా మనం ఆపరేషన్ సింధులో గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతసేపు ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ని మనము గిరిజా రుక్మిణి మానభంగం చేసి రంపాల మీద కోసిన నా కొడుకులను జ్ఞాపకం పెట్టుకోవాలి తప్ప అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని కూడా మనం కీర్తించాలా, గౌరవించాలా. ఈ దేశంలో చాలా మంది ఉన్నారు ముస్లిమ్స్, దేశభక్తులు ఉన్నారు, స్వతంత్ర పోరాటాలు ఉన్నారు, తెలంగాణ వీరులు ఉన్నారు. కాబట్టి మనం ఒకటే బాటలో పోవద్దు. అది కొందరికి అర్థం కాకపోతున్నారు. కాబట్టి ఎప్పుడు భారతీయులే. కాబట్టి మనం అనేది ఏంటంటే భారతీయులకు చెందాల్సిన సహజ వనరులు, రేషన్ బియ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఇక్కడ ఉన్న నేల మీద హక్కు కావచ్చు, ఈ గాలి మీద హక్కు కావచ్చు, ఈ నీటి మీద హక్కు కావచ్చు, ఇవన్నీ భారతీయులకే చెందాలి. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడి వలసదారులకు చెందకూడదు. అది మోటో, మెయిన్ దేశం మోటో. అది నా మోటో కాదు. భారతదేశం, భారత రాజ్యాంగం రాసినప్పుడు పెట్టిన మోటో అది. రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమండి 270 మంది రాసినారు భారత రాజ్యాంగాన్ని. అందరు కలిసి ఒక కూర్చారు. ఎందుకంటే 1000 సంవత్సరాలు బానిసత్వం అనుభవించి 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదం కింద ఉండి అలిసిపోయిన జాతి, ఎన్నో రకాల అరాచకాలు ఎదుర్కొన్న జాతి, దీన్ని ఒక భవిష్యత్ తరాలలో ఒక దృఢంగా ఉంచుదామని వాళ్ళు ఒక భారత రాజ్యాంగాన్ని రాశారు. దాంట్లో పొందుపరిచిందే సార్ సక్సెస్ఫుల్గా జరుగుతోంది. సార్ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, మీ పల్లవి టీవీ హిట్ అవుతుందని మీకు నమ్మకం ఉందా అని. నేను అప్పుడే చెప్పిన నమ్మకం ఉంది, మీరు చూస్తారు అని. మాది ఇప్పుడు 9 ఛానళ్లతోటి జస్ట్ 1.5 year 2 years లోపే 3 lakh సబ్స్క్రిప్షన్ దాటి మంచి రన్ అవుతుంది. బీజేపీ హిట్ అవుతుందా అని ఇప్పుడు నేను అడుగుతా. ఎందుకంటే నిజంగా నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లోనే బీజేపీ వస్తుందా? సూటి ఆన్సర్ చెప్పండి. నేను మళ్ళీ నిజంగా ఒకటేనండి, నెక్స్ట్ బీజేపీ అధికారం కాకపోతే నేనైతే ఈ రాజకీయాలు ఉన్నా. నెక్స్ట్ రాకపోతే సార్ మొన్న అన్నారు మీరు బీజేపీ వస్తే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ మీరు అంటున్నారు కాబట్టి మరి అట్లాంటి మాట కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నాను కాబట్టి కంపల్సరీ కోరుకుంటున్నారండి తెలంగాణ ప్రజలు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక రకమైన ప్రాంతం అండి ఇది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మాభిమానము, ఆత్మగౌరవం, ఇది ఒక నేల, ఒక బాయిల్డ్ అంటే ఏమంటే ఒక వేడి రక్తం. ఇదంతా నిజాం పోరాటం చేసినారు, సాయుధ పోరాటాలు చేసినారు, నక్సల్ బరిలు చేసినారు, రకరకాల ఇది నేల ఇది. కాబట్టి ఇప్పుడున్న తెలంగాణ ప్రజలు ఇది కోరుకుంటున్నారు. నెక్స్ట్ బీజేపీ వస్తే సీఎం క్యాండిడేట్ ఎవరు సూటిగా చెప్పండి సార్. అది పెద్ద పనే అండి, సీఎం క్యాండిడేట్ పెద్ద పని. ఏందండి సీఎం అంటే చిన్న పోస్ట్ అది. ఏందండి అది ఊహించడానికి పెద్దది. ఏముంది ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను ఎమ్మెల్యే. ఏందండి ఎమ్మెల్యే? ఎంఎల్ఏ శాశ్వతమైన ఏమి రాజులమా, జమీందారులమా, రాజ్యాలు ఎత్తందుకు పుట్టినామా? ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. గెలిపిస్తారు, ఓడగొడతారు. రేవంత్ రెడ్డి ఓడగొట్టలేదా? కామారెడ్డిలో ఓడగొట్టిండ్రు, కొడంగల్లో ఓడగొట్టిండ్రు, మన మహబూబ్ నగర్లో ఆయన పార్లమెంట్లో ఓడగొట్టిండ్రు, మల్కాజ్గిరిలో ఆయన పార్లమెంట్ సిట్టింగ్. రాజకీయాలు గెలిపోవడంలో కాదు, ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ముఖ్యమంత్రి ఎవరన్నా కాదు. మళ్ళీ మీకు అదే చెప్తాను, రాయినే రాముడు అని మొక్కే పార్టీలో నాయకులు, భారతమాతనే మాకు అన్ని రకాలుగా అన్యాన్ని మొక్కున్న వాళ్ళు, సామాన్య కార్యకర్త కూడా కావచ్చు. భారతీయ జనతా పార్టీలో చూస్తున్నాం, రాజస్థాన్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సామాన్యులు. కాబట్టి ముఖ్యమంత్రి ఎవరైనా కాదు, ఎవరైనా సరే ఇది కొద్దిగా అభివృద్ధి, వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాల్సిందే. ఏదైతే ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ స్వప్నాలు కావచ్చు, మేము దాంట్లో అందరం ఏ నాయకులైనా ఇంత పెద్ద వానమలైనా మంత్రులు, ముఖ్యమంత్రుల ప్రమేయం లేకుండా భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణలో కుటుంబ పాలన లేని, కుంభకోణాలు లేని రాష్ట్రాన్ని తయారు చేయాలి. ఈ అవినీతిని తగ్గించాలి. ఏదైతే తెలంగాణ అమరులు కోరుకున్న స్వప్నాలు ఉన్నాయో ఆ స్వప్నాలను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని నేను అనుకుంటున్నాను. మీకు చాలా ధీమా ఉంది. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ రాకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నారు. అవును, అంత ధీమా ఉంది. అవును, ఎస్, కలుద్దాం సార్. ప్రస్తుతం మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? దేని మీద ఉన్నారు? ఈ ప్రజెంట్ యాక్షన్ ఏంటంటే ప్రజల సమస్య. ఇప్పుడు మొన్నటి వరకు విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ కొట్లాడుతున్నాం. ఉద్యోగులకు మొన్న మేము కొట్టాది ఒక సమ్మె చేసినాము, దీక్ష ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర. ఇప్పుడు మన 2000 కోట్లు ఇచ్చారు. ఇంకా ప్రజలు ఇప్పుడు అన్నిటి మీద ఉంటే ఇంకా రాను 4000 పెన్షన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అత్తకు 4000, కోడలకు 2500. ఇప్పుడు అత్తలని కోడలను ఒక దగ్గర తెస్తాము. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి అన్నావు కదా, అత్తకు 4000, కోడలకు 2500. అత్తలని కోడలు రోకల్ దుడ్లు పట్టుకొని రెడీ ఉన్నారు, తెలంగాణ రోకల్ దుడ్లు. దాంతోపాటు నిరుద్యోగులు రెడీ ఉన్నారు. అట్లనే మహిళలు స్కూటీలు, అమ్మాయిలు కూడా స్కూటీలు ఎప్పుడు వస్తాయని వాళ్ళు రెడీ ఉన్నారు.
నువ్వేమేం చెప్పినావో రైతులు కూడా నువ్వు ఎవరైతే సుమారు 50 లక్షల మంది రైతులకు రుణం ఎగ్గొట్టినావో వాళ్ళు 50 లక్షల మంది రైతులు రెడీ ఉన్నారు. 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినావు వాళ్ళు రెడీ ఉన్నారు. ఇవందరినీ సమాయత్తం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే నిరసనలు తెలిపే కార్యక్రమం చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మంచి టైం ఇచ్చినారు మాకు. థ్యాంక్ యూ. రైట్, ధన్యవాదాలు.